అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రాష్ట్రంలో వింత ఘటన, భయపడిపోతున్న భర్తలు. అసలు ఏం జరుగుతోంది ఏంటి? రీసెంట్గానే మన ఛానల్లో వీడియో కూడా పెట్టడం జరిగింది. గత 6 నెలల్లోనే 550 మందికి పైగా మరణించారని చెప్పేసి. కొన్ని ఘటనలు చూస్తుంటే ఇంకా ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒకప్పటిలా లేదు పరిస్థితి. మొత్తం తారుమారు అయిపోయే పరిస్థితులన్నీ కూడా. మహారాష్ట్రలో దారుణం. చీరలు కొనలేదని భర్తను కుక్కరితో కొట్టి చంపేసిన భార్య. ఇటీవల కాలంలో భర్తలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. దేశంలో కేవలం 6 నెలల్లోనే 554 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు. కాగా తాజాగా ఇప్పుడు మహారాష్ట్రలో మరో దారుణం అయితే చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని ఠానే ప్రాంతంలో హరేరామ్ సింగ్ 35 సంవత్సరాలు, సునీతాదేవి 30 భార్య, ఇద్దరు కూడా భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. సునీతాదేవి స్వస్థలం బీహార్లోని రోహతాస్ జిల్లా కాగా హరేరామ్ మహారాష్ట్రలో ఠానేకి చెందినవాడు. వీరిద్దరూ కొన్నేళ్ల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని కలిసిమెలిసి ఉంటున్నారు. కాగా శనివారం నాడు దంపతులు ఇద్దరి మధ్య చీరల విషయంలో చిన్న గొడవ జరిగింది. ఎన్నిసార్లు అడిగినా చీరలు కొనివ్వడం లేదని సునీతాదేవి తన భర్తతో గొడవ పెట్టుకుంది. ఇలాంటి గొడవలు కామన్గా జరుగుతూ ఉంటాయి, మళ్ళీ సెట్ అయిపోతుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా ఉండటం లేదు. ఒకప్పుడుకి ఉన్నప్పటికీ ఇప్పటికీ. ఈ క్రమంలో గొడవ మొదలడంతో ఇద్దరి మధ్య వాదనలు పెరిగి కోపంతో రగిలిపోయిన సునీత కుక్కర్ మూతతో భర్తను చావగొట్టింది. అక్కడితో ఆగకుండా గొంతు నిలిమి హత్య చేసింది. అనంతరం ప్రమాదవశాత్తు తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఎంట్రీ ఇచ్చి పోస్ట్మార్టం చేయడంతో అసలు నిజం బయటపడింది. సో చీరల విషయంలో గొడవ జరగడంతో తానే భర్తను హత్య చేసినట్లు సునీతాదేవి ఒప్పుకుంది. నిందితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు అయితే వెల్లడించారు. సో ఇది పరిస్థితి. కేవలం చీర కోసం ప్రాణం పోగొట్టుకోకండి. అడిగినప్పుడు అవకాశం ఉంటే ఒక చీర కొనేయండి.